నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అది ఎన్నో సంవత్సరాల నుంచి అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటికైతే అది ఒక కొలిక్కి రాలేదు. కానీ ఈ కేసులన్నీ తారుమారవుతూ నీరు కారిపోతుందని ప్రజలు కూడా వస్తున్న స్పందన ఇది. కానీ ఇప్పటి వరకు అయితే సునీత రెడ్డి గారు అయితే పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఎక్కడ కూడా సాక్ష్యాలు అయితే వెలుగులోకి అయితే రాలేదు. కానీ చివరికి ఇప్పుడు సునీత రెడ్డి గారు ఇక భారతీ రెడ్డి గారికి ఎలా తెలిసింది ముందే అని క్వశ్చన్ చేస్తుంది. నిజంగా ఇంకా లోతుగా విచారిస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, ఇది వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇప్పటికైతే ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసు నీరు గారిపోతుందన్న క్రమంలో సునీత రెడ్డి గారు అయితే ఇంకా లోతైన విచారణ జరపాల్సిందని, ఇప్పుడు సిబిఐ కూడా అసలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ కానీ ఏది జరగట్లేదు అని చెప్తుంది. మరి లాస్ట్కి భారతీ రెడ్డి గారికి ముందే ఎందుకు ఫోన్ కాల్ పోయిందని సమాచారం వచ్చింది, తను అడుగుతుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి మేడం? మన స్పందనే ఉంది. ఇప్పుడు సిబిఐయే స్పందించాలి. సిబిఐ ఎందుకు కేసు నీరుగారుస్తోంది అనేది సిబిఐ చెప్పాలి. అదే ఇవాళ సునీత రెడ్డి అడుగుతున్నారు. మాకు విచారించాల్సింది ఇంకేమీ లేదు అని సిబిఐ ఎలా చెప్తుంది? ఓ పక్క చాలా అనుమానాలు ఇప్పుడు వ్యక్తం చేశారు ఎవరు, సునీత రెడ్డి. చేసినప్పుడు దాని మీద లోతైన దర్యాప్తు జరగాలి కదా. ఆవిడ ఇవాళ ఏం చెప్తోంది? 13,000 పేపర్లు నేను చూడాల్సి వచ్చింది. అసలు నాకు కేసు ఇన్వెస్టిగేషన్ నాకెలా తెలుస్తుంది? అందులో భరత్ యాదవ్కిను మహేష్ యాదవ్కి సంబంధం ఉందని తెలుస్తోంది. అది చెప్తే వాళ్ళు వింటలేదు, అదేమీ లేదు అని కొట్టిపారేస్తున్నారు వాళ్ళు అని అడుగుతోంది ఆవిడ. ఇప్పుడు అసలు సిబిఐ వాళ్ళు కదా విచారణ చేయాలి. దీనికోసమే రాత్రి పగలు నేను చూడాల్సి వచ్చింది ఆ కాగితాలన్నీ. అసలు భారతీ రెడ్డికి ఎలా ముందు కాల్ వెళ్ళింది మా నాన్నగారు పోతే అనేది ఆవిడ అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఈ కేసుని నీరుగారుస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ రకంగానే ఇది ముందుకు వెళ్ళటం లేదని. మరి అలాంటప్పుడు ఇవాళ సునీతారెడ్డి బాధపడ్డారంటే తప్పు లేదు. ఎందుకంటే సిబిఐ అసలు సక్రమంగా పని చేయట్లేదనేదే కదా అందరూ చెప్తున్నది. అంతకుముందు ఆవిడ కోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐని మళ్ళీ కోర్టు ఏం చెప్పింది? ఫర్దర్గా విచారణ చేయాలా వద్దా, మీరు డెసిషన్ తీసుకోండి అని అడిగితే ఆవిడ తీయమంటున్నారు, మీరు తీసుకోండి అని చెప్పలేదు. మరి ఆ రోజు మనం కోర్టును ప్రశ్నించకూడదు. కానీ సో ఈ కేసులో అన్నీ మీకు లూప్ హోల్సే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఈ కేసు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నట్టు లేదు. రామ్ సింగ్ విచారణ చేసినంత వరకు కేసు సక్రమంగా వెళ్ళింది. ఆ తర్వాత ఆయన మీద కేసు పెట్టి ఇది సిబిఐ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నాక సరైన విచారణ అయితే జరగలేదు. అవినాష్ రెడ్డి అరెస్టే జరగలేదు ఇంతవరకు. ఇవాళ ఎంత 8 ఏళ్ళు అయింది ఆవిడ అదే అడుగుతున్నారు. 8 years అయింది, నా తండ్రి చచ్చిపోయి ఎవరు ఎందుకని సిబిఐ సరిగా దీని మీద విచారణ చేపట్టట్లేదని ప్రజలందరి మనసులో ఉన్న ప్రశ్నే అది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు సిబిఐని అనేది. ఎందుకంటే ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా తల్లిని అడ్డు పెట్టుకుని సిబిఐనే పోలీసుల ద్వారా ఆపాడంటే ఆలోచించాలి. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఇది లేదా, వాళ్ళు కలగజేసుకోవటానికి లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి, సిబిఐ చేతుల్లో ఉంది కాబట్టి. సో ఇవాళ సునీత రెడ్డి ప్రశ్నించింది 100కి 100 సరైందేనండి. అదేవిధంగా మనం లక్ష్మీదుర్గ విషయానికి వచ్చేసరికి ఇవాళ లక్ష్మీదుర్గ సిట్టు ముందు హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ దగ్గర కాకినాడలో ఆవిడ హాజరవ్వాల్సి వచ్చింది. ఏ విషయంలో? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అనంతబాబు డోర్ డెలివరీ చేసిన కేసులో. అందులో A1గా ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు. ఇవాళ లక్ష్మీదుర్గ అంటే అనంతబాబు భార్య A2గా కోర్టు నిర్ధారించింది. అంటే తనని అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఆవిడ కోర్టుకు వెళ్ళారు. కానీ కోర్టు మీరు హాజరై తీరాలి అని చెప్పాక ఇవాళ ఆవిడ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇవాళ ఇంకో కాంట్రవర్సీ వచ్చింది. పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుని చూసి కారుని లోపల వరకు తీసుకెళ్ళనిచ్చారు. ఒక ముద్దాయిగా ఉన్న ఆవిడ అక్కడ గేటు దగ్గర ఆపి నడిపించకుండా కారుని ఎట్లా లోపలికి రానిస్తారు? ఇప్పుడు అనంతబాబు మీద కూడా కేసు ఉంది. A1 అతను, ఇవిడ A2. అప్పుడు అక్కడ ఆపాలి కదా. అంటే పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా పోలీసులు వైసీపీ కొమ్ము కాస్తున్నారా? ఇది అందరిలోనూ ఉన్న ఒక సందేహం. మరి ఈరోజు లక్ష్మీదుర్గ పోలీసు విచారణకు హాజరైతే అయింది మేడం. కానీ నిజాలు చెప్పే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు మనం ఒక హత్య కేసు సంబంధించి చూస్తున్నాం, సునీత రెడ్డి గారితే చూస్తున్నాం మన కేసు. సేమ్ రిపీట్ ఇది కూడా ఇలానే జరిగేలా ఉంది, సాక్ష్యాలు తారుమారయ్యేలా, ఈ కేసు కూడా నీరు గారిపోయేలా ఉందని చెప్పి ప్రజల నుంచి కూడా ఇదే స్పందన వస్తుంది. ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు వేరు, ఇది వేరు.
ఇక్కడ ఏంటంటే ఆవిడ తప్పించుకోవటానికి లేకుండా యాక్చువల్గా వైసీపీ హయాంలో ఈ కేసు నీరుగార్చారు, మొత్తం సాక్ష్యాలు తారుమారు చేయడానికి చూశారు. అయితే వాళ్ళ దురదృష్టం కొద్దీ డంప్ యార్డ్ దగ్గర ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అనంతబాబు భార్య ఆ శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ డంప్ యార్డ్ దగ్గర అతన్ని హత్య చేశాక ఎట్లా తీసుకెళ్ళి డోర్ డెలివరీ వరకు ఎట్లా తీసుకెళ్లారు అనేది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో దాని ఆధారంగా ఇవాళ వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. అందుకని ఇవాళ ఈ కేసు వేరు. ఇవాళ అందుకే లక్ష్మీదుర్గ రావాల్సి వచ్చింది. సో 30వ తారీఖు లోపు ఆవిడ ఈ విచారణ ఎదుర్కోవాలి కాబట్టి ఇవాళ వచ్చి ఎదుర్కొన్నారు. ఇందులో నిజాలు చెప్పి తీరాలి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నిజాలు ఉన్నాయి కాబట్టి. ఆవిడ నాకు తెలియదు అని బుకాయించడానికి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఇవాళ ఒకటి మాత్రం, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఒక న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. వివేకానంద రెడ్డి హత్యలో మరి అక్కడ వివేకానంద రెడ్డి ఆత్మకి శాంతి దొరికేలాగా కనిపించట్లేదు. ఈ 2 కేసులకి ఉండే వ్యత్యాసం అది. ఒకటి, ముఖ్యమంత్రిగా పనిచేసిన అప్పటి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపితే దాని మీద కేసు ఒక కొలిక్కి రావట్లేదు. కానీ అతని దగ్గర పనిచేసే ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఒక డ్రైవర్ని, ఒక ఎస్సీఎన్ అతన్ని హత్య చేస్తే ఆ కేసు మాత్రం ఇవాళ లక్కీగా కొంచెం విచారణ వరకు వచ్చింది. సో సుబ్రహ్మణ్యానికి అంటే కేసు తేలి అనంతబాబు భార్యకి ఒకవేళ శిక్ష పడితే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. అదేవిధంగా మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మరి సిబిఐ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా చేయదా అనేది వేసి చూడాలి. లక్ష్మీదుర్గ నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా మేడం? చెప్పి తీరాలి ఇప్పుడు, ఎందుకంటే ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, అదే చెప్తున్నా. చెప్పి తీరాలి. ఆవిడ దాపరికాలు లేకపోతే నాకు తెలియదు అండాలి, ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కాబట్టి వాళ్ళు ఊహించలే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని. వాళ్ళు అక్కడ ఏదో ఒక గెస్ట్ హౌస్ ఏదో ఎక్కడో మొత్తానికి పట్టుకున్నారు, మరి అది ఎక్కడ ఏముందో కానీ. సో అందుకని ఇవాళ కాకినాడలో ఆవిడ విచారణకు హాజరయ్యారు. మరి ఈలోగా జగన్మోహన్ రెడ్డి అమ్మాయికి ఏమి తర్ఫీదు ఇప్పించారో, పొన్నవోలు ఏమైనా తర్ఫీదు ఇచ్చారో, లేదు కొత్త లాయర్ని పెట్టారా, ఈ కేసు ఏ రకంగా ఆవిడ ఎదుర్కొంటారు అంటే వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యారు కాబట్టి వేచి చూడాలి. సునీత రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ సిబిఐని విచారించమని లోతుగా చెప్తుంది. మరి నిజంగా ఇప్పుడు సిబిఐ మళ్ళీ విచారణ స్టార్ట్ చేస్తుందా లోతుగా? మరి ఇప్పుడు మామూలుగా ఒక లే పర్సన్ అడిగినా కూడా సిబిఐ ల్యాప్సెస్ ఏంటో అర్థమవుతున్నాయి కదా, వాళ్ళు సరిగా విచారణ చేయలేదని. ఇప్పుడు సిబిఐ ముందుకు వచ్చి మేము విచారణ చేస్తామని వాళ్ళే చెప్పాలి, లేకపోతే ఎంత సిగ్గుచేటండి ఇది. ఇప్పుడు సిబిఐ సరిగా విచారణ చేయకుండా ఇంకా కేసు ఏం లేదు, కేసు క్లోజ్ చేయడం అందంటేనే ఎంత బాధాకరం అది. ఇంత జరిగాక మీకు అన్ని గొడ్డలి పోటు అయ్యాక, అన్ని కుట్లు వేసేసాక, తల పగిలిపోయాక, అంతకుముందు అది గుండెపోటు అని, అది ముందు భారతీరెడ్డికి వెళ్ళి భారతీరెడ్డి నుంచి అజయ్ కల్లాం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చి, జగన్మోహన్ రెడ్డి నిదానంగా కారులో బై రోడ్ ట్రావెల్ చేసి, ఆ రోజు డ్రైవ్ చేసిన ఆ డ్రైవర్ కూడా మాయమైపోయి చనిపోయి, ఈ కేసులోకి సంబంధించిన 6 సాక్షులు చనిపోయాక, అసలు ఇది దీంట్లో ఏదో ఉందనే కదా మీకు అర్థమవుతోంది. ఇది ఒక డిటెక్టివ్కి అప్పచెప్పినా కూడా చేస్తాడు. ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి ఇచ్చామనుకోండి, ఈ కేసు పూర్వాపరాలు బయటకు వచ్చేస్తాయి, సిబిఐని కాస్త పక్కకి తప్పించి. ఆ పని చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.